బ్రదర్ జాషువా గారు తీసుకొని రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నామండి. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అంటే పూర్వమందు అంటే ఎక్కువగా ఇశ్రాయేలుల జీవితాలు కనపడతాయి. వారి జీవితాలే మనకు దేవుని మాట వినకపోతే ఎలాంటి ప్రమాదం వారి బ్రతుకుల్లో వచ్చిందో ఆనాటికి ఈనాటికి మనకు ఒక పాఠము, ఒక బోధ అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఇదే విషయాన్ని మరలా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతూ 10వ అధ్యాయంలో మాట్లాడతాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నవి. ఇశ్రాయేలుల జీవితం అంటే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కానాను దేశానికి ప్రయాణం చేస్తున్న ఆ కాలం, మధ్యకాలం 40 సంవత్సరాలు అరణ్య యాత్ర. ఆ మధ్యలో జరిగినటువంటి ప్రతిది కూడా మనకొక పాఠముగా దేవుడు దృష్టాంతములుగా బుద్ధి కలుగుటకు మనకు దేవుడు రాయించాడంట. 11వ వచనంలో, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి వారి కళ్ళ ముందు సంభవించాయి. యుగాంతమందున్న అంటే ఇప్పుడు మనకి బుద్ధి కలుగుటకై దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయించాడు. రైట్, ఇప్పుడు మనము ఈ విషయాన్ని ధ్యానించడానికి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ వచనం నుంచి చదువుకుందాం. సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరిని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. జాగ్రత్త చెబుతున్నాడు పౌలు గారు హెబ్రీయులతో. ఈ విషయాన్ని చెబుతున్నాడంటే ఈ విషయాన్ని వీళ్ళకు గుర్తు చేస్తూ గతంలో అంటే ఇశ్రాయేల్ జీవితాలు జరిగిన సందర్భాన్ని కూడా కింద తెలియజేస్తాడు. ఏమన్నాడు? నేడు మీరు ఆయన శబ్దము వినినేరలా, అంటే ఆయన మాట వినినేరలా, కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనవద్దు, కఠినపరుచుకొనకుడి అని ఆయన చెప్పాను. కనుక పాపము కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు. అంటే పాపము భ్రమ పెట్టిద్దా? అవును. ఇదే జీవితము, ఇదే లోకము, ఇక్కడ సుఖపడితేనే చచ్చిన తర్వాత సుఖం ఉందో లేదో, చచ్చిన తర్వాత నరకం ఉందో లేదో, చచ్చిన తర్వాత స్వర్గం ఉందో లేదో, ఇవన్నీ మనకెందుకు అని పాపము భ్రమ పెడుతూ మరణం తర్వాత జరిగే సంగతుల గురించి ఆలోచించకుండా మీ మనసును కఠినపరచబడుకున్నట్లు, భ్రమలోకి వెళ్ళిపోకుండా మీరు కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే, అంటే ఈ రోజు బ్రతికున్నాం కాబట్టి నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఇక్కడ హెచ్చరించినటువంటి హెచ్చరిక వెంటనే 16వ వచనం నుంచి తెలియచేస్తూ, విని కోపము పుట్టించిన వారెవరు అంటే హెబ్రీయులారా, ఇప్పుడు మీరు ఎలాగైతే నేడు అనబడు సమయం ఉండగానే దేవుని మాట మీరు ఎలా వింటున్నారో అలాగే ఇశ్రాయేలు జీవితాలు కూడా గుర్తు చేస్తూ, విని కోపము పుట్టించిన వారెవరు? వినకపోతే అది వేరు, విన్న తర్వాత యేసుక్రీస్తు వారు అంటారు కదా, నేను మీ మధ్యకు వచ్చి ప్రకటించకపోతే మీ పాపానికి అవకాశం లేదు, మీ పాపానికి ఇబ్బంది లేదు, నేను ప్రకటించిన తర్వాత మీ పాపానికి నిషేధం అంటాడు ఎక్కడ యోహాను సువార్తలో. ఓకే, అలాగే మీరు విన్నారు,
విని కోపము పుట్టించిన వారెవరు అని మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవని మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను అంటే అరణ్యములో 40 సంవత్సరాలు వారి ప్రయాణం సాగింది, ఇశ్రాయేళ్ల జీవిత ప్రయాణం. పాపము చేసిన వారి మీదనే కదా. ఎవరి మీద దేవుడు కోపగించుకున్నాడంటే పాపము చేసిన వారి మీదనే కదా అని వారి శవములు అరణ్యములో రాలిపోయిను. ఎవరి శవములు అంటే పాపము చేసిన వారి శవములు అని తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసినో అవిధేయులైన వారి గురించియే కదా. పాపం చేసిన వారు అవిధేయులైనటువంటి అవిధేయతే కదా పాపానికి కారణం తీసుకొచ్చే కారణం. నీ అవిధేయతే పాపం. అవిధేయులైనటువంటి వారి గురించియే కదా. అంటే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యములో అవిధేయులుగా మారిపోయారు. విన్నారు, చూచారు, తిన్నారు దేవుడి రెక్కల కష్టాన్ని ఉచితంగా. 40 సంవత్సరాలు అరణ్యములో ఏ చీకు చింత కొదవ లేకుండా సర్వము దేవుడు వారికి ఇచ్చాడు. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. రైట్ పిల్లరా, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిస్తే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యములో ఇశ్రాయేలీయుల జీవితాలలో ఎలాంటి లక్షణాలు కనపడతాయి అంటే కొన్ని విషయాలు మాత్రమే. ఇదే సూపర్ థియరీ అని నేను చెప్పను పిల్లరా. దైవజనులు నాలాంటి వారు ఎందరో గొప్ప గొప్ప దైవజనులు ఈ మాటలు అందిస్తున్నారు కాబట్టి దేవుడు నాకు అందించిన పరిజ్ఞానంలో నుంచి మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈ 40 సంవత్సరాల మధ్య కాలంలో ఏం జరిగింది, వాళ్ళ జీవితాలు ఎలా మారిపోయినాయి, ఎలాంటి దుర్గుణాలు ఎలాంటి చెడ్డ లక్షణాలు వారిలో కనిపించాయన్నది మనకు మరలా ఇందాక చదువుకున్నట్టుగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే అక్కడ కొన్ని విషయాలు దేవుడు రాయించి ఇచ్చాడు. చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనం నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అక్కడ ఇశ్రాయేలు జీవితాల్లో కనిపించిన కొన్ని లక్షణాలు కనపడతాయి, అది కొన్ని ధ్యానించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం, జాగ్రత్తగా ధ్యానిద్దాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి అని అన్నాడు. అంటే ఈ వాక్యము వారి జీవితంలో జరిగిపోయిన విషయాన్ని దేవుడు మనకి ఇప్పుడు రాయించాడు. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఇక్కడ ఈ లక్షణం ఏంటంటే దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఇప్పుడు మనకి ఇష్టలైనటువంటి వారు భూమి మీద ఉంటారండి, అవునా? మనకి ఇష్టలైన వారు భూమి మీద మనకి ఎలా ఇష్టలుగా మారుతారు, మనకెలా స్నేహితులుగా మారుతారు అంటే మన ఇష్టాలు వారి ఇష్టాలు ఒకటైనప్పుడు. నాకు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నా లక్షణాలు అతనికి ఇష్టమైతే నాకు ఫ్రెండ్ గా మారతాడు. నా అభిరుచులు వాడికి ఇష్టమైతే వాడు నాకు ఇష్టడుగా మారతాడు. అలాగే అనేకులు అంటే ఇశ్రాయేలు జీవితాల్లో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండటానికి దేవుడు ఇష్టంగా వీరి జీవితంలో ఏమి చేయలేదా? అన్ని చేశాడు కదండి. ఇప్పుడు ఒకడు నాకు ఇష్టంగా మారడానికి, నన్ను ప్రేమించాలి, నాతో సహవాసం చేయాలంటానికి అతని లక్షణాన్ని నేను గుర్తుపట్టి అతనికి కావాల్సింది నేను హెల్ప్ చేసినప్పుడు ఖచ్చితంగా వాడు నాకు స్నేహితుడిగా మారతాడు, నాకు ఇష్టడిగా మారతాడు. అలాగే దేవుడు కూడా అరణ్యములో ఇబ్బంది పడుతున్న బాధపడుతున్నటువంటి ఇశ్రాయేలు జీవితాల్లో వాళ్ళకి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు. ఏది కొదవ చేయలేదండి. ఏదైనా కొదవ చేశాడా? ఏది కొదవ చేయలేదు. తన పిల్లలు అనుకున్నాడు, వారికి కావలసిన ప్రతి దానిని ఇచ్చాడు. ఎదురుగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది,
ఇబ్బంది పడతాము, ఇక మనం ఇక్కడ చచ్చిపోతాం అనుకునే సమయానికి దేవుడు ఎర్ర సముద్రాన్ని సీల్ చేశాడు, వాటి మధ్యలో దారి ఇచ్చాడు, బయటికి రప్పించాడు. ఆశ్చర్యం కదండి, అద్భుతం కదా. కళ్ళ ముందు జరుగుతున్న ఒక గొప్ప సూచక్రియ. ఇప్పుడు వారి మనసు ఎలా ఉండాలి? ఎంత ఆనందంగా దేవుడి మీద అనుకోవాలండి. రైట్. అది జరిగిపోయిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఆకలేస్తుంది, అరణ్యంలో దాహం వేస్తుంది. మనకు ఊర్లో అయితే, సిటీలోకి వెళ్తున్న కొలది హోటల్స్ కనపడతాయి, ఎక్కడ పడితే అక్కడ మనం ఏది పడితే తినేసేయచ్చు. కానీ అరణ్యంలో అంటే మనకు కష్టం కదా. అలాగే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటుకుని బయటకు వచ్చే సమయానికి వాళ్ళకి అన్ని ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. అలాగని వారి ఆశ కలిగిన ప్రాణి దేవుడు ఎక్కడ కూడా తృప్తిపరచకుండా ఉండలేదండి, అన్ని ఇచ్చాడు. వారి ఇష్టాన్ని తీర్చుతూ వస్తున్నాడు. మరి వారి ఇష్టాన్ని తీర్చుతున్నటువంటి దేవునికి వీళ్ళు ఇప్పుడు ఎలా మారాలండి? దేవునికి ఇష్టలుగా మారాలి. బా, నా విషయం ఇంత ప్రేమ చూపించాడు, నేను ఎప్పటికీ అన్నది మర్చిపోను. మనం ఇష్టలుగా మారతాం, మంచిదే, సంతోషం. అలాగే దేవుడు కూడా తనకి ఇష్టమైనటువంటి పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. వారికి కావలసిన ప్రతి సహాయమును ఫలానిది లేదు అనకుండా సర్వస్వాన్ని దేవుడిచ్చాడండి. అంటే మీరు ఆల్రెడీ ఎన్నో విషయాలు విన్నారు కాబట్టి, ఇశ్రాయేలు జీవిత చరిత్ర గురించి మనం అనేక విషయాలు అనేక దైవజనుల ద్వారా వింటున్నాం కాబట్టి సింపుల్ గా కొన్ని విషయాలు చెబుతున్నాను. రైట్. దేవునికి ఇష్టలుగా ఉండకపోయినందువలన అరణ్యములో కొంతమంది సంహరింపబడ్డారు. ప్రియులారా, దేవునికి ఇష్టలుగా ఉంటే మన జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. చూడండి, పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు మన ఇష్టాన్ని దేవుడు ఎక్కడ కాదని లేదు, తీరుస్తూనే ఉన్నాడు. నువ్వు అక్రమంగా బ్రతుకుతున్న నీ ఇష్టాన్ని తీర్చుకుంటున్నావు, కానీ దయగలిగిన, జాలి కలిగిన, కృప కలిగిన, దీర్ఘశాంతానికి చిరునామా దిక్కు దేవుడే. అయినా నీ పట్ల ఆయన తన ఇష్టాన్ని తీరుస్తూనే వస్తున్నాడు. కానీ మన జీవితంలో ప్రతిదీ కూడా నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం రా, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను రా అని గర్వించే వాళ్ళ జీవితాలు చూస్తే నిజంగా చాలా బాధేసింది. పిల్లారా, ఈ రోజు నీ ఇష్టంగా నువ్వు బ్రతుకుతున్నావంటే అది నీ ఇష్టం కాదయ్యా, దేవుడు ఇస్తున్నాడు. గాలి దేవుడిచ్చింది, నీరు దేవుడిచ్చింది, భూమి దేవుడిచ్చింది, భూవ దేవుడిచ్చింది. దేవునికి ఇష్టలుగా ఉండకపోయినటువంటి ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంహరింపబడ్డారు. ఈరోజు మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉన్నామనుకుంటున్నామా? నిజంగా ఇష్టలుగా ఉన్నామా? నిజంగా ఇష్టలుగా ఉంటే మంచిదే పిల్లారా. రైట్. ఎందుకు ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంహరింపబడ్డారంటే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక సంహరింపబడింది. మొదటి లక్షణం. నెక్స్ట్ 6వ వచనంలో 2వ లక్షణం చూద్దాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించకూడదు. అంటే ఇశ్రాయేలీయులు అరణ్యములో దేవునికి బాధ కలిగించే చెడ్డ వాటిని కోరుకున్నారా? అంతే కదండి. వాళ్ళకి దిగులు లేక, చింత లేక, చీకు లేక అరణ్యంలో 40 సంవత్సరాలు ఆనందంగా బ్రతుకుతున్న వారి జీవితంలో వారికి ఏది గుర్తొచ్చిందో తెలుసా? కాకరకాయలు, కీకరకాయలు, వెల్లుల్లి, దోసకాయలు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడే మా జీవితాలు బాగున్నాయి, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారని వారు గొనగటాలు చూస్తాం కదా. అయితే వారి జీవితంలో చెడ్డ వాటిని ఆశించారు. తిన్నారు, తాగారంటే పిల్లరా నీళ్లు. శరీరం బాగా ఆనందంగా సంతోషంగా ఉంది, శుభ్రంగా తిన్నారు, తాగారు, హ్యాపీగా సంతోషించు. కానీ ఎగిరి గంతేశారు. ఆ ఎగిరి గంతేయటంలో చెడ్డ వాటిని ఏం ఆశించారో తెలుసా? ఏమండి, ఒళ్ళు శరీరంలో ఏ జబ్బు లేకపోతే మనిషికి వచ్చే మొట్టమొదటి దుర్గుణం ఏంటో తెలుసా? శరీరంలో ఆరోగ్యం బాగుందంటే పాపము జరిగించటానికి శరీరం కోరుకుంటున్నది.
దేవునికి అవిధేయత కలిగించే కార్యక్రమాన్ని చేస్తాం, దేవునిని బాధ పెట్టే కార్యక్రమాన్ని చేస్తాం. తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధికముగా పాపము చేసిరి అని అంటాడు. అవునా? అలాగే చెడ్డ వాటిని ఏం ఆశించారంటే తిన్నారు, తాగారు, ఇప్పుడు లేచి ఎక్కడికి వెళ్ళి గంతారంటండి, ఎక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేశారు. ఐగుప్తులో నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఎవరంటే ఈ దూడే అని దాని ముందు గెంతులేశారు, ఎగిరారు, చెడ్డ వాటిని ఆశించారు. ఏంటో ఎప్పుడు చూసినా క్రమం అంటారు, దేవుడు అంటారు, భక్తి అంటారు. ఏంటో మమ్మల్ని అందరినీ కట్టడి చేసేస్తుంది, మాకు సంతోషం లేదు, మా బ్రెయిన్ మా మెదడు విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడానికి మమ్మల్ని కట్టించారన్నట్టుగా వెళ్ళి ఆ దూడ దగ్గర ఎగిరి గంతేశారు. చెడ్డ వాటిని ఆశించారు. మంచి జీవితంలో ఉన్న ఆనందం ఎవ్వరు ఇవ్వనిదండి, కానీ ఆ మంచి జీవితం వీళ్ళకి ఇష్టం లేదు. వారు చెడ్డ వాటిని ఆశించి దేవుని బాధ పెట్టిన కార్యక్రమాలు చేశారు. ఇంకా వారి జీవిత యాత్రలో 40 సంవత్సరాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎన్నో జరిగించారండి. చెడ్డ వాటిని ఆశించారు. ఈరోజు మన జీవిత యాత్రలో మనము కూడా చెడ్డ వాటిని ఆశించకూడదు. నీ జీవిత కాలానికి, నీ పిల్లల జీవిత కాలానికి, నీ బ్రతుకు కాలానికి నీకెంత కావాలో అంత దేవుడు ఎప్పుడు నీకు దూరం చేయడు. ఒక రాత్రి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను గారు, దేవా ఇసుకేస్తే రాలనంత జనాంగాన్ని నాకు అప్పగించావు, వీరికి ఎలాంటి సేవ చేయాలో, సేవ చేయటానికి నాకు తగినంత జ్ఞానం లేదు నాయనా, నాకు జ్ఞానం ఈ ప్రభువా అని దేవుని ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేశారు? నాకు జ్ఞానమే, ఇంతమందిని వీరిని నీ కొరకు పెంచాలంటే, వారికి న్యాయాలు పరిశీలించి తీర్పు చెప్పాలంటే నాకు తగినంత జ్ఞానం ఇవ్వాలని దేవుడిని అడిగాడు. బలా అన్నాడంతే. మరి ఏం కోరుకోవాలండి రాజుగారు ఏం కోరుకోవాలండి? శత్రువుల ప్రాణాలను అడగాలి, వెండిని బంగారాన్ని, ఈ భూమి మీద కావలసిన వాటిని అన్నిటినీ అడగాలి. కానీ జ్ఞానవంతుడైన సొలొమోను గారు దేవుని అడిగింది ఏంటో తెలుసా? ఇంతమందికి సేవ చేయటానికి జ్ఞానాన్ని మంచిగా ఆశించాడండి. మంచిగా దేవుణ్ణి అడిగాడు, చెడ్డ వాటిని అడగలేదు. వెంటనే అంటాడు అక్కడ ఏమన్నా తెలుసా? శత్రువుల ప్రాణాలనైనను బంగారమునైనను వెండినైనను కోరుకోలేదు కదా, శబాస్, నీ ప్రార్థన నచ్చింది నాన్న, ఇదిగో నీకు జ్ఞానం ఇస్తున్నాను. దేవుడు జ్ఞానం ఇచ్చాడడానికి ప్రత్యక్ష సాక్ష్యం అక్కడే. వేశ్యలైన 2 స్త్రీలు పడకలో బాబును ఒక ఆమె చంపుకుంటుంది, మరొక ఆమె బాబును చంపుకున్న ఆమె తన ప్రక్కలకు పెట్టుకొని నా కుమారుడు గొడవ పడుతుంటారు. ఆ గొడవ రాజుగారి దగ్గరికి వెళ్ళింది, సొలొమోను గారి దగ్గరికి. వెంటనే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఈ బాబు ఎవరి కుమారుడు అని తెలియటానికి ఎవరక్కడన్నా కానీ చిత్తం ప్రభు కత్తి తీసుకోండి అన్నాడు. తీసుకొచ్చాడు. కత్తి ఎత్తి పైకి 2 ముక్కలు చేయమన్నాడు. 2 ముక్కలు చేయమనగానే కన్న తల్లి పేగులు తరుక్కుపోయినదే. అయ్యా మహాప్రభు, బాబును చంపొద్దయ్యా, ఆమె దగ్గర ఉంచు. ఆమంటండి కాదు చంపేసేయి, 2 ముక్కలు చేసేయి, దానికి ఒక ముక్క నాకు ఒక ముక్క అంటే కన్న తల్లి పేగులు తరుక్కుపోయినదే. ఏడుచుచు బాబును బ్రతికించన్నదే జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం. తీర్పు చెప్పాడు. అవునా ప్రియులారా? దేవుడిచ్చిన ఉన్నతమైన జ్ఞానం అండి. చెడ్డ వాటిని ఆశించలేదు, మంచిగా అడిగాడు దేవుణ్ణి, ఉన్నతంగా దీపించాడు. పిల్లరా ఈరోజు మనం కూడా అంటే ఇశ్రాయేల్ జీవితాలు ఇన్ని చేసిన వాళ్ళ జీవితాలు ఎలా మారిపోయినాయి ఏంటి అని వాళ్ళని కసుడుకోవడం కాదు సుమా. దృష్టాంతములుగా దేవుడు మన కళ్ళ ముందు బైబిల్ లేఖనాలను రాయించి ఇచ్చాడంటే వాళ్ళు వేస్ట్, నేను బెస్ట్ అని కాదు సుమా. వారి శరీరం ఎలాంటిదో మన శరీరం కూడా అలాంటిదే, వారి లక్షణాలు ఎలాంటివో మన లక్షణాలు కూడా అలాంటివే. కాకపోతే ఆయన కృప, ఆయన దయ, ఆయన జాలి, ఆయన కనికరము యేసుక్రీస్తు చెంతకు మనల్ని చేర్చింది కాబట్టి, ఈ సత్యవాక్యములోనికి వచ్చాం కాబట్టి, వారి జీవితాల్లో జరిగినటువంటి కొన్ని ఆ లక్షణాలను బట్టి మన జీవితాన్ని సరిచేసుకుంటే, సరిదిద్దుకుంటే, హెచ్చరించబడితే మనము కొంతైనా దేవునికి దగ్గర అవుతాము. ప్రమాదములో నుంచి, కరువులో నుంచి, ఖడ్గములో నుంచి, తెగుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అని ఇశ్రాయేలీయులు చెడ్డ వాటిని ఆశించి ఏమైపోయారు? దేవుణ్ణి బాధ పెట్టారు. 1, దేవునికి ఇష్టలుగా లేకుండా పోయారు. 2,
చెడ్డ వాటిని ఆశించారు. 3, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుని అరుటకు లేచి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్లే మీరు విగ్రహారాధకులై ఉండకుడి. అంటే వాళ్ళు విగ్రహారాధకులుగా మారిపోయారు. బొమ్మను చేసుకున్నారు కదా. చెడ్డవాటిని ఆశించారు, దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు, తర్వాత విగ్రహారాధికులుగా మారిపోయారు. దేవుడికి బాగా బాధ ఏంటంటే తనను కాదంటే సజీవుడైనటువంటి దేవుడు కదా. ఒక తండ్రిగా మన కన్నా మన పిల్లలు మనల్ని నాన్న అనకుండా మరొకరు ఎవరిలో నాన్న అంటే మనకి ఎంత బాధ మన కళ్ళ ముందు, అదెంత నొప్పి బాధ కలిగిస్తుందో. సజీవుడైనటువంటి దేవుడు తన పిల్లలైనటువంటి మనల్ని ఈ లోకానికి పంపిస్తే ఆయనను స్మరించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను కనపరచాలి. అలాంటిది ఒక నిర్జీవమైన బొమ్మను చేసుకుని దాని దగ్గరికి వెళ్ళి సాగిలపడి నమస్కారం చేస్తే దేవుడికి బాధ కలగదండి? సజీవుడైనటువంటి దేవుణ్ణి ఒక విగ్రహంలో, ఒక నిర్జీవమైనటువంటి రాతిలో, ఒక నిర్జీవమైనటువంటి బంగారంలో, ఒక నిర్జీవమైనటువంటి చెక్కలో దేవుడు ఉన్నాడని చూడడం దేవుడు ఒప్పుకోడండి. ఎంత కోపమో తెలుసా? అలాంటి విగ్రహారాధకులుగా మీరు ఉండకండి. ఈరోజు మనం కూడా ప్రియులారా, దేవుని లేఖనాలు మన మధ్య ఉన్నాయి. ఆ లేఖనాలలో చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు దేవుడు తన మనస్సును మనకు తేటతెల్లం చేస్తుంటాడు. ఆ లేఖనాలను ధ్యానిస్తూ నువ్వు కూర్చున్న చోట నువ్వు మోకరించి దేవుని ప్రార్థన చేస్తే ఆ తండ్రి నీ ప్రార్థన వింటాడు, నీ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆయనను ఒక విగ్రహంలో నువ్వు చూడకూడదు, ఒక బొమ్మలో నువ్వు చూడకూడదు. లేఖనాలు ఒకనాడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవ అవతారంతో కనిపించాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ మహనీయుడు యేసుక్రీస్తు వారు భూమి మీద శరీర అవతారంతో ఈ లోకానికి వచ్చాడు. వాక్యము శరీరధారి ఈ లోకమందు వచ్చింది. అదే వాక్యము అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు మన మధ్య ఎలా ఉన్నాడంటే వాక్య రూపంలో శక్తి అయి ఉన్నాడు. ఒకనాడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు, ఇప్పుడు మన మధ్య శక్తిగా వాక్య రూపంలో కనపడుతుంది. ఆయన దేవుడి సన్నిధానం ముందు మనం దేవునికి ప్రార్థించేటప్పుడు, లేఖనాలను ధ్యానిస్తూ మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆనందపడతాడు, సంతోషిస్తాడు. ఆయన్ని ఒక నిర్జీవమైన బొమ్మ, ఒక నిర్జీవమైన రూపం, ఒక నిర్జీవమైన ఇనుము, ఒక నిర్జీవమైన బంగారం, ఒక నిర్జీవమైన వెండి, ఒక నిర్జీవమైన చెక్కలో చూస్తే దేవుడు సహించాడు. ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందు క్రింద భూమి యందు, భూమి క్రింద ఉండు, నీల యందు ఎలాంటి రూపాన్ని విగ్రహాన్ని మీరు చేయకూడదు అంటాడు. నేను సజీవుడను, నేను నిర్జీవుని కాదు. రైట్, మీరు విగ్రహారాధకులై ఉండకండి. ఈరోజు దేవుని పిల్లలుగా మనము దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నాం, ఎలా గణపరుస్తున్నాం? లేఖనాలను ధ్యానిస్తూ దేవుణ్ణి మహింపిస్తున్నావా, లేకపోతే ఒక రూపాన్ని కళ్ళ ముందు పెట్టుకున్నావా? ఓకే, ఇందులో మరొక విషయం మనకు అర్థమవుతుందండి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. అంటే విగ్రహారాధనకి మరొక విషయాన్ని గుర్తు చేస్తాడు. క్షమించండి, అపోస్తులైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఈ ధనాపేక్ష కలిగినటువంటి స్వభావాన్ని కూడా దేవుడు ఏమంటాడంటే విగ్రహారాధనతో పోలుస్తున్నాడు. అంటే దేవునిని నిర్జీవమైన దాంట్లో చూడడం విగ్రహారాధనే. అలాగే డబ్బు కోసమే భూమి మీద జీవించాలి, సంపాదన కోసమే భూమి మీద జీవించాలన్న తపన కలిగినటువంటి దేవుని పిల్లలు క్రైస్తవులు కూడా విగ్రహారాధన చేస్తున్నారని లేఖనం సెలవిస్తుంది. అలాగని మరి బ్రతకాలి కదండి, సంపాదించుకోవాలి కదండి, మీరు ఎలా అంటారంటారా? కాదంటలేదు ప్రియులారా, కానీ అదే జీవితం అన్నట్టుగా బ్రతకూడదు మనం. ఎందుకంటే ఒక కుట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, దేవునిని ఎరుగని ఆ ప్రజల జీవితాలు చూడండి. నిద్ర లేచింది మొదలుకొని నోట్లో ఒక ముద్ద టిఫిన్ తినేసి
కొట్టులో కూర్చొని రాత్రి 10 వరకు కొట్టులోనే ఉండి సంపాదించుకుంటున్న అతడి 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 ఆలోచనలకు తొంగి చూస్తే సంపాదించాలండి, 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 సంపాదించాలండి. ఈ సంపాదన ద్వయంలో ఒక్క నిమిషం కూడా దేవుని గురించి ఆలోచించే పరిస్థితి లేదు పిల్లరా. దేవుడు మంచివాడండి, దేవుడు మంచివాడండి. ఇదిగో సంవత్సరంలో ఒక 1000 రూపాయలు, ఒక 500, ఒక 116 దేవుడికి కానుకగా ఇచ్చేస్తాడు. దేవ తండ్రి, నన్ను బాగా భూమి మీద నా వ్యాపారాన్ని వృద్ధి చేసినందుకు నీకు స్తోత్రాలు ఉంటాడు. అయిపోయిందంటే దర్శాలు. కానీ అతని జీవిత కాలం అంతా కూడా సంపాదన, సంపాదన, సంపాదన. ఎందరో ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతకక సంపాదించినటువంటి వారిలో కోటీశ్వర్ల జాబితాలో ఉన్న వాళ్ళ జీవితాలు తెలిసినా కానీ నేను సంపాదించాలి, మిద్దె మీద మిద్దె కట్టాలి, ఈ సంపాదన ద్వయంలో దేవుణ్ణే మరిచిపోతున్నటువంటి జనాంగాన్ని విగ్రహారాధనతో పోల్చాడు. పిల్లరా, ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేసి దేవుని బాధ పెట్టారు. చెడ్డవాటిని ఆశించి దేవునికి అవిధేయులుగా మారిపోయారు. దేవునికి ఇష్టలుగా ఉండకుండా పాపం చేశారు. అలాగే మరొక లక్షణం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచారించక ఉండుము, వారి వలె మనము వ్యభిచారింపక ఉండుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. అవును కదా? ఇశ్రాయేలీయులలో వ్యభిచారం జరిగింది కదా. మోయాబు ప్రాంతానికి వచ్చినప్పుడు మోయాబు మైదానములో మోయాబు రాజు ఇశ్రాయేలు చూచినప్పుడు కంగారు తిన్నాడు, కమ్ముతున్నాడు. బాబోయ్, వీళ్ళు ఎలా వచ్చేసారు, ఎద్దు బీటిక నాకి వేస్తే ఎలా ఉంటుందో, పచ్చి పచ్చి గడ్డిని నాకేస్తే ఎలా ఉంటుందో, ఈ ఇశ్రాయేల్ ప్రజలు విస్తరించేశారు, వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు, మా దేశంలో మొత్తం నాకేస్తారని చెప్పేసి వారిని చూచినటువంటి బాలాకు రాజు ఇశ్రాయేల్ని శపించడానికి బిలాం ప్రవక్తను పిలిపిస్తాడు. ఓకే, ఇదంతా మీకు తెలుసు కాబట్టి బిలాం ప్రవక్త వచ్చాడు. శపించవలసిన బిలాం ప్రవక్త దీవించి వెళ్ళాడు. దీవించాడన్న విషయం మనకు అర్థమవుతుంది. అలాగనే వెళుతూ ఏం చేశాడంటే ఒక భయంకరమైన తప్పుడు వర్తమానాన్ని బాలాకు రాజుకి ఇచ్చి వెళ్ళిపోయాడు. అదేంటో తెలుసా? అయ్యా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నువ్వు ఆపలేవు, నేను ఆపలేను, మన వల్ల కాదు. ఇక నేను నీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తున్నది ఏంటంటే, నీ చేతికి నా చేతికి మధ్య అంటకుండా నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధంగా జరిగించే కార్యక్రమం ఉంటుంది. అదేంటో తెలుసా? ఆయన్ను కాదని వీళ్ళు ఏది చేసినా సరే ఇక వీళ్ళు నాశనం అయిపోతారు అన్నట్టుగా విషయాన్ని సీక్రెట్లు చెప్పేశాడు. అప్పుడు ఆ మోయాబు రాజు, అందులో పెద్దలు చాలా మంది ఉంటారు, ఆ పెద్దలలో ఒక అమ్మాయిని ఇశ్రాయేలీయుల ప్రజల్లోకి పంపించేస్తారు వ్యభిచారం చేయడానికి. వీళ్ళు ఎప్పుడైతే ఆ మోయాబు ప్రజలు ఆ పెద్దల పిల్లల్ని ఇశ్రాయేలీయుల ప్రజల గుంపులోకి పంపించారో వీళ్ళు ఏమయ్యారు తెలుసా? ఆ స్త్రీలతో వ్యభిచారం చేయడం స్టార్ట్ చేశారు. ఆ వ్యభిచారం చేస్తూ ఏం చేశారంటే, ఆ స్త్రీలు ఇతర దేవతలకి వీళ్ళు బలుర్పించే విధంగా వారిని లాక్కెళ్ళిపోయారు. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయి ఏం చేశారంటే విగ్రహారాధన చేశారండి. వ్యభిచారం చేశారు, విగ్రహారాధన చేశారు. ఒక్క దినముననే 23,000 మంది కూల్చేశాడు. ఆ టైంలో ఫినెహాసు ఈటి తీసుకుని వెళ్ళి పొడిచి చంపేస్తాడు. ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజల్లో అవి తప్పు చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి ఈడికి పొడి చేస్తే అప్పుడు పెరిగిపోతుంది. ఆ విధంగా ప్రియులారా వ్యభిచారము జరిగింది. అలా వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిపోయారు. ఓకేనా? దేవునికి ఇష్టలుగా ఉండకపోయి చెడ్డవాటిని ఆశించారు, విగ్రహారాధికులుగా ఉండిపోయారు, వ్యభిచారం చేశారు. అలాగే మరో భయంకరమైన దుర్గుణం 9వ వచనం, ప్రభువును శోధింపక ఉందుము. శోధన, జోరీగంటమే. ఏంట్రా చెవులో జోరీగలాగా పక్కన ఏంటి నీ గోళ, నీ అలరేంటి అని అంటాం చూడండి. జోరీగా శోధన అలాంటిదే. ఎవరిని శోధించారంట? ఎవరిని ఇబ్బంది పెట్టారు? శోధన అంటే శ్రమ. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి శోధించారు, దేవుణ్ణి బాధ పెట్టారు, ప్రభువుని శోధించారంట. అలాగే శనిగారు అదే మన జీవితంలో ఉండకూడని పెద్ద దుర్గుణం అండి. పిల్లరా బాగా గమనించాలి.
మనం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని దగ్గరికి మనం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడా సనగకూడదు, గొనగకూడదు. సనుగుడు గొనుగుడు తెలుసా ఏమండి? సనుగుడు గొనుగుడు. ఒక తల్లి భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం. ఒక తండ్రి తాగుడుపోతైతే ఆ తల్లికి ఎప్పుడు బాధ, ఎప్పుడు శోధనే, ఎప్పుడు సనుక్కుంటూనే ఉంటుంది, ఎప్పుడు గొనుక్కుంటూనే ఉంటుంది. ఏంటి నా జీవితం, ఇలాంటి భర్త దొరికారు, నా పిల్లలు పుట్టారు, వారికి సుఖం లేదు, నాకు సుఖం లేదు, నా భర్త ఇలాంటి వాడు ఏంటండి అంటే ఆమె సనుక్కోవడంలో, ఆమె గొనుక్కోవడంలో తప్పు లేదు. కానీ దేవుని పిల్లలంగా దేవుని నమ్మిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, బైబిల్ ఏముంటుందంటే, పరిశుద్ధ లేఖనాలు ఏమంటాయంటే, నీ జీవితంలో శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది, కన్నీరు వస్తుంది, అయినప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. శ్రమల ద్వారా, కష్టం ద్వారా నీకు దేవుడు ఒక పాఠాన్ని నేర్పటానికి వాటిని దేవుడే మన జీవితంలోనికి ప్రవేశపెడతాడు. వాటిని గుర్తించి మనం దేవుడి మీద ఆనుకుంటే కనుక నీ లైఫ్ సక్సెస్ అవుతుంది. నీ ఆత్మీయ జీవితం విజయ సంకేతాలు కనపడతాయి. కానీ ఎప్పుడైతే ఈ శోధన, శ్రమ రాగానే ఏంటి నా జీవితము, ప్రభువు నమ్మిన తర్వాత అన్ని కలిసి వస్తాయి అనుకున్నా కానీ ఏంటి కష్టం, ఏంటి బాధ, ఏంటి రోగాలేంటి, రొప్పులేంటి, ఈ ఆర్థిక సమస్యలేంటి, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని దేవుని మీద సనిగే తత్వము మన జీవితంలోకి రాకూడదు. ప్రేమైన దేవుని పిల్లలారా, రావద్దు. అది వచ్చిందంటే గనక మన మనసులో కూడా దేవుని మీద సనగడం, గొనగటం అనేది ఉండకూడదు. ఎందుకంటే మనకు సుపరిచితుడు అబ్రహాం గారు సుపరిచితుడు, తెలుసు కదా. అబ్రహాం గారు ఏమండి ఎంత గొప్పవారండి. లేక దేవుడు అబ్రహాం గారికి కుమారుని ఇస్తే, ఆ కుమారుని కూడా దేవుడు ఏమంటాడంటే, నాన్న నీ కుమారుని తీసుకొచ్చి నాకు బలిర్పించన్నాడు. ఏమండి బాగా ఇక్కడ ఆ స్టామినా చూడండి, ఆ స్థిరత్వం చూడండి, ఆ నమ్మకత్వం చూడండి, దేవుడి మీద విశ్వాసాన్ని చూడండి అబ్రహాం గారికి. కాబట్టి నిజంగా ఆ కుమారుని తీసుకొస్తూ, గాడికి గంట కట్టి తీసుకొస్తూ, పనివారిని తీసుకొస్తూ, పొలంలో తీసుకొస్తూ, కత్తిని తీసుకొస్తూ పర్వతం మీదకి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కర్రలు పేర్చాడు. కుమారుడు అడుగుతున్నాడు, అబ్రహాం ఇస్సాక్ గారు, నాన్న కత్తి ఉంది, కర్రలు ఉన్నవి, నిప్పు ఉంది, నాన్న బలికి గొర్రెపిల్ల లేదని అడిగినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి పిల్లరా? తండ్రి మనసు, ఆ ముసలి మనసు ఎలా ఉంటుంది చెప్పండి? నిజంగా ప్రేమ దేవుని పిల్లరా, ఆ తండ్రికి ఉన్న మనసు ఏంటో తెలుసా? అదంతా దేవుడు చూసుకుంటాడు పదనాన్న, అవునా? అదంతా దేవుడు చూసుకుంటాడు పదనాన్న. అంటే దేవుడి మీద ఉన్న నమ్మకం అండి, దేవుడి మీద ఉన్న విశ్వాసం అండి. తీరా అన్ని పేర్చిన తర్వాత కుమారుడైనటువంటి ఇస్సాక్ గారికి చేతులు కట్టేస్తున్నాడు, కాలు కట్టేస్తున్నాడు. ఆ సమయంలో ఇస్సాక్ గారికి తెలీదా, నన్నే మా నాన్నగారు దేవునికి బలి ఇవ్వబోతున్న సంగతి ఖచ్చితంగా తెలుసు. అది తెలిసిన తర్వాత పారిపోవాలా? నాన్న నువ్వు తండ్రి అయితే అవ్వచ్చు గాని, నువ్వు మంచి తండ్రి అయితే అవ్వచ్చు గాని నన్నే నువ్వు బలిచ్చేస్తావా అని పారిపోవాలండి. తండ్రి మాట జవదాటని, తండ్రికి విధేయుడైన ఇస్సాకు ఎంత గొప్ప కుమారుడండి. శిరస వహించి నాన్న నీ ఇష్టమే. చూసారా? ఆ మనసులో, అబ్రహాం గారి మనసులో కనీసం సనుగుడు లేదండి, గొనుగుడు లేదండి. ఏం దేవుడు పాడుగాను కొడుకునిచ్చాడు, మళ్ళా నా కొడుకును దేవుడు బలి ఇవ్వమని అడుగుతాడు. అవునా పనిచేది దేవుడేనే ఇంతకినా అనే అణువులు కోట్ల భాగాలు చేసినా గానీ ఎక్కడ కూడా దేవుడి మీద సనగలేదు, కొనగలేదు అంటే అప్పుడప్పుడు మనం కూడా సండే స్కూల్ తర్వాత పిల్లలు, తర్వాత ఆరాధన కార్యక్రమాలు, సంఘములో చాలా మందికి పిల్లలు లేనటువంటి వారు కొంతమంది ఉంటారు. వాళ్ళు వస్తారు దేవుని దగ్గరికి, అయ్యగారు ప్రార్థన చేయండి, మంచిదమ్మా దేవుడిని తప్పకుండా అడుగుదాం, దేవుడు బిడ్డలు ఇస్తారులే అని ప్రార్థన చేస్తాం. నిజానికి ఆ రోజు వాళ్ళకి నిర్ణయం చేసుకుంటారు, అయ్యా నాకు నిజంగా దేవుడు కుమారుని కనుక ఇస్తే నేను తప్పకుండా నా కుమారుని దేవుని కోసమే నేను సేవ జరిగిస్తానంటాడు.
ఒక మంచి తల్లి, మంచిదే. కొడుకు పుట్టిన తర్వాత అమ్మా సండే స్కూల్ జరుగుతుంది, బాబుని సండే స్కూల్ పంపించంటే అయ్యారు అబ్బాయి మరి హోంవర్క్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే హోంవర్క్. ఏం హోంవర్క్? ఎల్కేజీ, యూకేజీ, ప్రీకేజీ, ఆకేజీ, యూకేజీ అన్ని కేజీలు చదివేస్తాడు. చివరికి 16 కేజీలు రాగానే, 20 కేజీలు రాగానే, 30 కేజీలు రాగానే దేవుడే లేదంటాడు. అలాంటి దుస్థితికి వెళ్ళిపోయాయి దుర్మార్గులైన తల్లిదండ్రులు ఈరోజు కళ్ళ ముందు చాలా మంది ఉన్నారండి. నిజంగా ఆవేదన, బాధ ఏంటంటే, అమ్మ ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, తల్లులారా, అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, తండ్రులారా, దేవుడు మనకిచ్చిన బిడ్డలకి వారి జీవితంలో వారి భవిష్యత్తు ఏంటంటే, నా కుమారుడు బీటెక్, హైటెక్, ఆటెక్, ఈటెక్ కాదండి. నా కుమారుడి భవిష్యత్తు నా దేవుడే. అదే నేర్పించాలి. దేవుడే నా దేవుడే, దేవుడే నా కుమారుడి భవిష్యత్తు. అదేంట్రా, వాడు అయితే వాడు ఇంజనీరింగ్ చేశాడు, ఈడేమో ఈ తోటోడు డాక్టర్ చేశాడు, ఇంకొకటి వాడు నెలకి 50,000, వీడి నెలకి 60,000, నీ కుమారుడు ఏంటారు దేవుడు అంటాడు. సమకాలికుల మధ్యలో తండ్రిగా నీ మనస్సు సనగకూడదు, గొనగకూడదు. నీ కుమారుడిని ఖచ్చితంగా దేవుడి కోసమే వాడిని పెంచాలి, పెద్ద చేయాలి. వాళ్ళ భవిష్యత్తు దేవుడే. అలా ఏ రోజైతే పిల్లల్ని దేవుళ్ళు చక్కగా పెంచుకుంటామో, ఏ రోజైతే దేవుని మీద పరిపూర్ణంగా అనుకుని మనం నా కుమారుడు ఈ భూమి మీద వాడు సంపాదించాలనే ఉద్దేశం కాదు, వాడు దేవుడి కోసం బ్రతికి మరణం తర్వాత పరలోకం చేయడం నాకు కావాలన్నటువంటి మనసులో ఉంటే గనక నీకు సన్నిధి ఉండదు కానీ కూడా ఉండదండి. అబ్రహాం గారి జీవితంలో లేదండి. నా కుమారుని దేవుడు బలి అడుగుతున్నాడు, ఎక్కడ కూడా సనగలేదు, కొనగలేదు, వెళ్ళిపోయాడు, కట్టి పైకెట్టాడు. అబ్రహాము ఆగనదంటే దేవుడు. పిల్లరా, అనగకూడదు. క్రైస్తవ జీవితంలో ఇంట్లో మనకి ఇప్పుడు కరువు వచ్చింది కదా, కరోనా కలవర పెట్టింది, కరోనా ఏడిపిచ్చేస్తుంది, కరోనా ఇబ్బంది పెడుతుంది, కరోనా మనల్ని చాలా దుఃఖంలోకి నెట్టేస్తుంది. అదే కరోనా ఏం తీసుకొచ్చిందో తెలుసా? ఎవరింటి దగ్గర పనులు లేవు, ఏ పనికి వెళ్ళిన ఇబ్బంది పడుతున్నాం, ఎటు నుంచి ఎటు అంటుకుంటుంది అర్థం కావట్లేదు. కరువు వచ్చేసింది, ఎంత ఇబ్బంది ఉంది చూడండి పిల్లారా. అయితే ఇప్పుడే మన విశ్వాస జీవితం అనేది బయటపడుతుంది. ఏంటి దేవా మా జీవితం? అలాగని గతంలో మీకు చెప్పాను, దేవుడి మీద విశ్వాసం ఉంచిన సారేపతని గ్రామంలో ఉన్న ఒక విధవరాలి ఇంటికి ఏ దగ్గర ఎందుకు పంపబడ్డారంటే అందుకు దేవుని పట్ల విశ్వాసం ఉంది. రైట్. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కుటుంబ పరిస్థితులు బాగోలేనప్పుడు సనుగుడు స్టార్ట్ అవుతుంది. అలాగే కరువు వెంటాడుతున్నప్పుడు సనుగుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు కదా, ఖచ్చితంగా సనుగుడి గనుగుడు స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనకు ఉండవలసింది ఏంటంటే, దేవా నువ్వు ఉన్నావు నాయన, నాకేం కొదవ చేయవు అన్నటువంటి గొప్ప విశ్వాసం, దృఢమైన విశ్వాసం మనలో ఉండాలి. రైట్. ఈ సనుగులు కలిగిన వాడు ఎలా ఉంటారు చూద్దాం. యెషయా గ్రంథం, సనుగుడు ఎక్కువైపోతే ఎలా ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది, వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోదురు. ఎవరెవరు పడతారంటండి? గనులు పడతారు, సామాన్యులు పడతారు, అలాగే ఘోష చేయువారు. ఎవరు ఇల్లు ఘోష చేయువారు? ఎవరండి వీరు? నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా బ్రతికేంటి, అసలు దేవుడైన వాడు ఉన్నాడా, ఈ కష్టాలేంటి, ఈ కన్నీరేంటి, ఈ రోగాలేంటి, ఈ రొప్పులేంటి, ఈ కరువు ఏంటి, ఈ ఖడ్గం ఏంటి, ఈ క్షామం ఏంటి అని కనబడుతున్న తెగులను చూసి, కనబడుతున్న కరువును చూసి, కనబడుతున్న ప్రాణం పోతున్న పరిస్థితిని చూసి దేవుని పట్ల అది ఘోషించేవారుగానే ఉంటారు. సముద్రం చూడండి, ఎప్పుడు కూడా అది నిమ్మలించదు, ఘోష చేస్తూనే ఉంటుంది. రాత్రి 12 గంటలకు వెళ్ళిపోయి వెయ్యి అంటూనే ఉంటుంది. అవునా? అలాగే ఘోష చేసేవారు ఉంటారండి. దేవుని నమ్మిన తర్వాత కూడా ఘోషించేవారు ఉంటారు. పిల్లరా, ఈనాటి వరకు దేవుని నమ్మిన దగ్గర నుంచి, దేవుని సేవలకు వచ్చిన దగ్గర నుంచి
ఏ రోజు పరిస్థితి బాగోలేకపోతే ఎన్నోసార్లు ఆకలితో అలమటించిన రోజులు ఉన్నాయండి. నేను ఒంటరిగా సేవ చేస్తున్నప్పుడు సైకిల్ తొక్కుంటూ వెళుతూ, అంటే దేవుడేం కొదవ చేయలేదు, కానీ ఆ సమయానికి ఆహారం దొరికేది కాదు. ఆ పప్పుండ తిని నీళ్లు తాగి ఆ సేవ చేసినటువంటి రోజులు ఉన్నాయి. అంటే దేవుని పిల్లలు ఉన్నారు, నన్ను నమ్మాలి కదా. మరి ఈయన నిజ సేవకుడు, దొంగ సేవకుడు, మరి ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఒక ముద్ద భోజనం పెట్టాలంటే మన నమ్మికను మనం చూపించుకోవాలి కదా. కానీ ఏ రోజు కూడా నేను 2003 నుంచి దేవుని సేవలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రోజు కూడా అలాంటి దేవుడు నాకు ఇవ్వలేదు నేను ఏ రోజు కొనగలేదు. ఈ రోజు వరకు కూడా అప్పుడప్పుడు ఆరోగ్యం మనం ఇబ్బంది పెడుతున్నా, ఇశ్రాయేల్ జీవితాల్లో ఏవైతే కనబడి వారిని అవిధేయులుగా మార్చి ప్రాణం పోగొట్టిందో, ఈరోజు మన జీవితంలో కూడా ఆ లక్షణాలు కనిపించకూడదన్న ఆ తాపాత్రమే ఈ దేవుని మాటలండి. రైట్, వారు దేవునికి ఇష్టలుగా ఉండలేదు, చెడ్డవాటిని ఆశించారు, విగ్రహారాధికులకు మార్చారు, వ్యభిచరించారు, దేవుని శోధించారు, సనిగారు. ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ జీవితాలు కనపడతాయండి. వారిలో కనిపించిన వాళ్ళు అలా తెచ్చారులే, మా జీవితం కనపడవులే అనకూడదు. వారికి ఉన్న శరీరమే ఈరోజు మనకుంది. మరి ఈ శరీరంలో ఇలాంటి సమస్యలు వెంటాడతాయి. ఆ రోజు వారి ప్రాణాలు పోవడం గల కారణం ఏంటంటే దేవుని బాధపెట్టారు. ఈ రోజు కూడా తెగులు ఎందుకు ప్రపంచంలో కనపడుతుందంటే దేవుడికి అవిధేయులుగా మారిపోయిన జనాంగం. దేవుని ఎదుట పాపము చేసే జనాంగం, దేవునికి అవిధేయులుగా మారడమే భూమి మీద తెగులు వస్తుంది. దేవుని ఎదుట పాపం చేయటమే భూమి మీద తెగులు వస్తుంది. దేవునికి అవిధేయులుగా మారటమే భూమి మీద కరువు వస్తుంది. దేవునికి అవిధేయులుగా మారడమే, దేవుని ఎదుట పాపం చేయటమే ప్రాణం పోతుంది. తెగులు, కరువు, ఖడ్గము, ఈ మూడు ఎందుకు వస్తాయంటే తెగులు వస్తుంది, కరువు వస్తుంది, ప్రాణం పోయే ఖడ్గం. ఈ మూడు ఎందుకు వస్తాయంటే దేవుని ఎదుట పాపం చేయటం, దేవునికి అవిధేయులుగా మారటమే కరువు, ఖడ్గము, క్షామము. తెగులు, కరువు, ఖడ్గము, ఈ మూడు రావడానికి గల కారణం ఏంటంటే దేవుని ఎదుట అవిధేయత జీవితమే ఇవన్నీ రావటానికి కారణం. ఈ మాటలు మనము జాగ్రత్తగా మన జీవితంలో ధ్యానించుకుంటూ ఒక్కసారి ఇశ్రాయేలు జీవితంలో ఏదైతే జరిగిందో అది మన జీవితంలో జరగకుండా కాపాడుకుందాం. దేవునికి మనం ఇష్టలుగా మారదు. మరి దేవునికి ఇష్టలుగా మారాలంటే ఆయన ఇష్టం మన జీవితంలో నెరవేరుతుంది కదా. నెరవేరుతుందా? సంతోషం. నెరవేరకపోతే నెరవేర్చుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఒకవేళ దేవుని ఇష్టం, దేవునికి ఇష్టలుగా మనం మారకపోతే ఖచ్చితంగా తెగులు, కరువు, ఖడ్గం. ఖడ్గం అంటే కత్తి తీసుకుని డైరెక్ట్ గా అంతేడు, ఏ విధముగానైనా మనకు వెంటాడుతుందేమో. అలాగే చెడ్డ వాటిని మనం ఆశించకూడదు, ఉన్న దానిలో సంతృప్తి పడదాం. దేవా, ఈ నాటికి నువ్వు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలైనా అని చెడ్డ వాటిని ఆశించకుండా ఉన్న దానిలో సంతృప్తి పడదాం. అలాగే విగ్రహారాధకులుగా కూడదు. ఉన్నంతలో దేవుడు ఏది పదవచ్చేది, నీ బ్రతుకాలం, నీ పిల్లల బ్రతుకాలం సంపాదన అనేటువంటి ఉద్దేశం కాకుండా ఉన్నంతలో అతిగా ఆవేశపడి అతిగా సంపాదన గ్రహించి ముందుకెళ్లి జబ్బులు తెచ్చుకొని అనారోగ్యంతో అర్ధాంతరంగా వెళ్ళిపోయే నీకు స్తోత్రాలు అంటూ సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని దేవుని వాక్యంతో అలవాటు చేసుకుందాం. అలా సంతృప్తి కలిగిన జీవితము జీవించడానికి మన బ్రతుకుని వాక్యంలో అలవాటు చేసుకుందాం. అది వ్యభిచారం జరగకుండా. అలాగే ప్రభువుని, దేవుణ్ణి శోధించిన వారంగా మనం ఉండాలి. నాకు ఫలానిది లేదు, నాకు అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి అని గంతనము కోరకుండా ఉన్న దాంట్లో, దేవుడిచ్చిన దాంట్లో అడ్జస్ట్ అవుతూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుణ్ణి శోధించకుండా ఉంటాం. అలాగే పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్నా సనగకుండా, గొనగకుండా, దేవా నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలైనా, మంచి జరగనివ్వండి, చెడే జరగనివ్వండి, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, దేవా నీ నామమునకే స్తోత్రం కలుగునుగా. కానీ మన జీవితాన్ని చక్కగా దేవునికి ఇష్టంగా మనం మలుచుకుంటూ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ దేవునితో దైవత్వం కలిగి దేవునికి అవిధేయం కాకుండా దేవునితో పాపం జరిగించకుండా మనం ఎప్పుడైతే మన జీవితాన్ని వాక్య రూపంలో, వాక్య సంరక్షణలో మన బ్రతుకుని కాపాడుకుంటామో
ఏ తెగులను మీ గుడారమును సమీపించదు. చూడండి, మన ఇంటి పక్కనే కరోనా ఉంటది, ఇటు కరోనా ఉంటది. ఉంటూ ఉండవండి. నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినను అపాయం ఎద్దకు రాదు. ఎంత ప్రేమ కలిగిన దైవగిన దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నది? ఆయనకి ఇష్టలుగా బ్రతకమని కోరుకుంటున్నాడు. పిల్లారా, దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం, పెద్దవారిని ఆశించద్దు. ఆయన చెప్పినటువంటి అమూల్యమైన మాటలతో మన జీవితాన్ని సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం. దేవుడు ఇచ్చిన అవకాశం. అనేక మంది మన కళ్ళ ముందు చచ్చిపోతున్నాం, మనం ఇంకా బ్రతుకున్నామంటే అయ్యా నీ కృప, నీ దయ, నీ కాపుదలనైనా నరకం నుంచి తప్పించుకోవడానికి ఈ భూమి మీద ఆయన కొరకు నమ్మకంగా జీవిద్దాం. అప్పుడే ఎలాంటి కీడు, ఎలాంటి తెగులు రాకుండా దేవుడు కాపాడతాడు. ఆయనకి ఇష్టంగా భూమి మీద జీవిస్తున్నప్పుడు లోకానికి ఆయన ఉనికిని చాటి చెప్పడానికి నీతిమంతులైనటువంటి వారు భూమి మీద ఉండటం దేవుడికి ఇష్టం. ఆ జాబితాలో మనం ఉందాం. మన బ్రతుకుని, మన పిల్లల జీవితాన్ని ఖచ్చితంగా దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుడి కళ్ళ వల్ల అన్ని వేళలా దేవుడు మనం కాపాడతాడు, ఆదరిస్తాడు. దేవుడు మనందరినీ తన కృపలో దీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి కలిగిన, కరుణ కలిగిన, కృప కలిగిన, కరుణా సంపన్నుడా, కోపించుచూ నేనైనా మా పైన జాలి చూపిస్తూ, దయ చూపిస్తూనైనా ఇశ్రాయేలు జీవితాల్లో ఏం జరిగిందో అది మా జీవితంలో జరగకుండా దృష్టాంతములో మాకు ఈ మాటలు లేఖనముల యందు రాయించి మమ్మల్ని బలపరచడానికి, మమ్మల్ని హెచ్చరిస్తూ కాపాడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు కదా. ఆయన మీ ఎదుట అవిధేయతగా మారితే, మీ ఎదుట పాపం చేస్తేనైనా అదే మా బ్రతుకుల్లో తెగులుగా మారుతుంది, అదే మా బ్రతుకుల్లో కరువుగా మారుతుంది, అదే మా బ్రతుకుల్లో ప్రాణం తీసేస్తుంది తండ్రి. దేవా, మీకు ఇష్టంగా మేము బ్రతికితే ఏ తెగులు మా గుడారాన్ని సమీపించదు తండ్రి. మా ప్రక్క 1000 మంది, కుడి ప్రక్క 10,000 మంది కూలిన అపాయం మా ఇద్దరు రాసిన అది మీరు కాపుదల తండ్రి. అలాంటి మీ బిడ్డలని ఈ భూమి మీద జీవించి కృపను మా అందరికీ దయచేయమని కోరు. మీ మాట వినని రోజున తండ్రి మా బ్రతుకులు ఏమైపోతాయి మాకు తెలియదమైనా. మీ మాట వినిన రోజున మా భవిష్యత్తు తండ్రి, మా బిడ్డల భవిష్యత్తు మాత్రమే దీవిస్తామైనా. ఆ విధంగా మీ మాటకు లోబడి ఎదురాడక అవిధేయులం కాకుండా పాపం జరిగించకుండా తండ్రి ఆయన మీ ఎదుట నీతిమంతులండి భయభక్తులతో కడవరకునైనా వాక్య సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, మీ కాపుదల్లోనైనా మేమందరం ముందుకు సాగే కృపను మా అందరికీ దయచేయమని కోరుతూ ఈ కార్యక్రమం అందించిన మీ బిడ్డలను, వారి కుటుంబాన్ని కలగ దీవించండి తండ్రి. ఈ మాటలతో ఆయన మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఈ మాటలు వినిన తండ్రి అనేక మంది మీ బిడ్డలను, వారి కుటుంబాన్ని కలగ దీవించండి. ఆయన కనెక్టర్ల ద్వారా అనేక మందికి ఈ మాటలు చేరవేస్తున్నాం. ఆ బిడ్డలను కూడా కనికరించి దీవించి ఆయన మమ్మల్ని అందరినీ మీకు రాజ్యం కొరకై స్థిరపరిచి, బలపరిచి, కాకి కాపాడమని కోరుతూ మా ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామముతో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడై నడిపించిన గాక. ఆమేన్. బ్రదర్, కొంచెం టైటిల్ రిపీట్ చేస్తారా? దేవునికి అవిధేయతగా మారటమే తెగులుకు, కరువుకు, ఖడ్గానికి కారణం. ఉన్న పాఠాన్ని బట్టి ఇది ఆత్మీయ హెచ్చరికగా భావించుకోండి. అలాగే ప్రార్థన చేసి కార్యక్రమం ప్రారంభించినటువంటి ప్రియులకు, వాక్యం చదివినటువంటి కీర్తికి నా శుభములు, వందనాలు తెలియజేస్తూ ఈ సాయంకాలపు క్రీస్తు రాజు వార్త కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.